వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి అని చాలా మంది తప్పుగా అనుకుంటూ ఉంటారు. కానీ అది అస్సలు నిజం కాదు. హిరణ్యాక్షుడిని చంపడం కోసం వారాహిదేవిని ధ్యానించి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తాడు. అంతకుముందు శక్తి స్వరూపమైన పార్వతీదేవి నుండి సప్తమాతృకులు ఉద్భవించి రక్తబీజుణ్ణి సంహరించారు. అలాగే అష్టదిక్కుల్ని కాపాడడం కోసం శివుడి స్వరూపమైన కాలభైరవుడు నుండి అష్టభైరవులు ఉద్భవించారు. ఈ అష్టభైరవుల్లో ఒకరైన ఉన్మత్త భైరవుడే వారాహి అమ్మవారి భక్త. కాశీలో ఉండే ఉగ్రవారాహి అమ్మవారు రాత్రంతా గ్రామ సంచారం చేస్తూ దుష్ట శక్తుల నుండి కాశీని కాపాడి పగలంతా విశ్రాంతి తీసుకుంటారు. అందుకే వారాహి అమ్మవారిని సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత మాత్రమే పూజించాలి. వారాహి అమ్మవారి ఆలయం ఎక్కడ ఉన్నా 2 గంటలు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. వారాహి అమ్మవారిని మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారా? కామెంట్ చేయండి.